ఆర్జీవన్ ఏరియా జీఎం కార్యాలయంలో సివిల్ క్వాలిటీ నందు 33 సంవత్సరాలుగా విధులు నిర్వర్తించి రిటైర్డ్ అవుతున్న ఆడిపు తిరుపతి జనరల్ అసిస్టెంట్కు ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ పూలమాలలు శాల్వాలతో ఘనంగా సత్కరించారు. సందర్భంగా లలిత్ కుమార్ మాట్లాడుతూ క్రమశిక్షణతో స్నేహపూర్వకంగా మెదిలి అందరి మన్ననలను పొందారని, పదవీ విరమణ అనేది అనివార్యమని, ప్రతి ఒక్కరూ పదవీ విరమణ పొందుతారని, వారి శేష జీవితం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. అనంతరం సన్నిహితులు, కుటుంబ సభ్యులు వారిని ఘనంగా సన్మానించారు. నేను కలిసి పని చేయకపోయినా కానీ డైరెక్ట్గా అంటే మనం వెళ్ళిపోయేటప్పుడు ఇవే అవార్డులు రివార్డులు ఒక జీవితకాలం అయిపోయిన తర్వాత, ఒక సర్వీస్ పూర్తి అయిన తర్వాత, సక్సెస్ఫుల్ అయిన తర్వాత వీరితో చేసినవి ఇది వారి ఫ్యామిలీ కానీ తిరుపతి గారు కానీ మనస్ఫూర్తిగా జీవితాంతం గుర్తు పెట్టుకోదగ్గ అవార్డులు రివార్డులు ఇవే. నాకు అద్భుతం అనిపిస్తుంది. అంటే ఆయన శ్రావణ్ గారు కానీ మిగిలిన వాళ్ళు కానీ చేయడం అనేది ఇంత మెప్పుదల పొందడం అంత తేలిక కాదు. ఇంతమంది దగ్గర నుంచి ఇటు అండర్ గ్రౌండ్ కానీ ఇటు క్వాలిటీ డిపార్ట్మెంట్ అంటే రెండు కూడా కష్టతరమైనవి. అండర్ గ్రౌండ్ ఏమో మీకు అందరికీ తెలిసి ఎంత కష్టమైనవి, అక్కడ ఆయన పనితీరు ఎట్లా ఉన్నది, అట్లా క్వాలిటీ డిపార్ట్మెంట్ అనేది ఉన్న అది కూడా ముఖ్యమైన పని. అది నేను ప్రసాద్ గారికి ఒక బిల్డింగ్ మనం 10 అంతస్తుల బిల్డింగ్ చేసినా కానీ ఆ క్వాలిటీ చెకింగ్ అనేది సరిగ్గా లేకపోతే రేపు 10 ఏళ్ల తర్వాత ఆ బిల్డింగ్ ఎట్లా ఉంటుంది అనేది మనం ఊహించవచ్చు. సో అంత జాగ్రత్తగా దాన్ని చేయాల్సిన పనిని ఆయన సక్రమంగా నిర్వహించి ఇంతమంది యొక్క మన్ననలు పొందినందుకు అభినందనలు వారికి, వారి కుటుంబ సభ్యులకు. అట్లనే వారి యొక్క కుటుంబాన్ని కూడా పెంచి ఇంతమంది మనం సింగరేణి మనకేమి ఇచ్చిందంటే సింగరేణి ఇచ్చింది మన కుటుంబాన్ని ఇన్నేళ్ల పాటు తల్లిలాగా పెంచి పోషించడానికి, మన కుటుంబాన్ని ఆదరించడానికి, మన తర్వాత జనరేషన్స్ పరంగా మన పిల్లలు, మనవలు, మనవరాళ్ళు అని ఆయన గారు ఎంతో ఆనందంగా ఇచ్చింది. ఇది సింగరేణి మన ప్రతి ఉద్యోగికి ఇచ్చేది. సో దీనికి మనము ఇంత చక్కటి భవిష్యత్తుని, ఇంత చక్కటి జీవితాన్ని నిర్వహించి మనందరం కూడా సింగరేణిగా మనందరము సంతోషించాలి, గర్వించాలి, రుణపడి ఉండాలి సింగరేణి తల్లి. కార్యక్రమంలో ఎస్ఓ2 జీఎం చంద్రశేఖర్, డీజీఎం సివిల్ వరప్రసాద్, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, ఏఐటీసీ జీఎం ఆఫీస్ ప్రతినిధి రాజు, సిఎంఓఐ ప్రతినిధి శ్రావణ్ కుమార్, డీజీఎం ఫైనాన్స్ ధనలక్ష్మిబాయ్, ఎన్విరాన్మెంట్ అధికారి వేణు, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ హనుమంతరావు, ఇతర అధికారులు, ఉద్యోగులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.